నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ బంధుమిత్రులతో అందరూ కూడా సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండాలి అని ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. సో మరొక్కసారి అందరికీ ఈద్ ముబారక్. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. సో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ అప్టేక్ జాబ్స్ యాప్ తరపున హృదయపూర్వక అభినందనలు. వి ఆల్ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదివారం కూడా ఒక సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ జరుగుతూనే ఉంది. సో ఎలాగో ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి ఉన్నారు కాబట్టి సో యూ కెన్ అవైల్ దట్ మెయిన్స్ సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్. రిమెంబర్, మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేసినా సరే ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయిన టెస్ట్ సిరీస్లను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అటెంప్ట్ కూడా చేయవచ్చు. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఆన్ దట్. సో అందుకని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏదైతే సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ ఉందో దానిని కూడా ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్ ఇంకో అడుగు ముందుకు వేసేలాగా మీరు డిసిజన్ తీసుకుంటారని ఆశిస్తూ, సో మరొక్కసారి అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే మీ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం వచ్చేసి అటామిక్ క్లాక్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి అని అనుకుంటోంది. ఇండియా వాంట్స్ టు బికమ్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అంటే ఎవరి మీద ఆధారపడకుండా తనంతట తానే ఉండాలి అని అనుకుంటోంది. అది డిఫెన్స్ అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, మిజైల్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ స్టాండర్డ్ టైంని ఫాలో అవుతుంది. ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైంలో కూడా ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం 2 జోన్ రావాలని కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలానే డిఫెన్స్ అవ్వచ్చు, అంటే రక్షణ రంగం, అలానే సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేదు నావిగేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు. టైం చాలా ప్రిసైజ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనికేషన్స్లో ఈవెన్ ఒక నానో సెకండ్ కూడా కొన్నిసార్లు బాగా దెబ్బతీస్తుంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అటామిక్ క్లాక్స్కి ప్రయారిటీ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు అటామిక్ క్లాక్ ఇన్ జనరల్గా ఎలా పనిచేస్తుంది? అటామిక్ క్లాక్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఇన్వెంట్ చేశారు? అటామిక్ క్లాక్లో బాగా ఎక్కువగా ఉపయోగించే ఎలిమెంట్స్ ఏంటివి? సో ఇలా అటామిక్ క్లాక్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్న అడగవచ్చు, లేదు ఆన్ వాట్ బేసిస్ ద క్వశ్చన్ క్యాన్ బీ ఫ్రేమ్డ్ అనే అంశాలకి సంబంధించి మన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, అటామిక్ క్లాక్స్ ఫర్ వన్ నేషన్ వన్ టైమ్. ముందుగా మనం అటామిక్ క్లాక్స్ వన్ నేషన్ వన్ టైమ్ ఈ అంశం గురించి చర్చించుకోవడానికి గల కారణం ఏంటి, దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని గమనిస్తే కనుక ఇండియా ఎయిమ్స్ టు డిప్లాయ్ ఇట్స్ ఓన్ అటామిక్ క్లాక్స్ అక్రాస్ ద నేషన్. ఎందుకు ఆ విధంగా నిర్ణయం తీసుకుంటోంది? టు ఎన్హాన్స్ ఇట్స్ టైమ్ కీపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నేషనల్ డిఫెన్స్ కెపబిలిటీస్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటు రక్షణ రంగం, డిఫెన్స్ సెక్టర్ అవ్వచ్చు, లేదు అటు నావిగేషన్ అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరో లేదు వాటికి సంబంధించిన నావిగేషన్, మీరు టైమ్ జోన్స్ మారుతూ ఉంటారు. టైమ్ జోన్స్ మారేటప్పుడు టైం చాలా యాక్యురేట్గా లేకపోతే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో అలా కమ్యూనికేషన్స్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్లో చాలా లోపాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇన్ జనరల్గా ఒక సెకండ్ ఇలా వెళ్ళిపోయిన యాప్ పోతే సెకండ్ కదా వదిలేస్తాం. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ అవ్వచ్చు, డిఫెన్స్లో మిజైల్స్ లాంచ్ చేసేటప్పుడు అవ్వచ్చు, అక్కడ ఈవెన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఒక మిల్లీ సెకండ్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఈ ప్రిసైజ్ టైం కీపింగ్ అనేది భవిష్యత్తులో ఇంకా ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్, మనం ఎందుకు వేరే దేశాల మీద ఆధారపడాలి, మనమే ఆ టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇండియా ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. సో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ అటామిక్ క్లాక్స్ ఉండాలని. భారతదేశ వ్యాప్తంగా అంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అంటే మీకు ఒక డౌట్ వస్తుంది, ఇండియాలో ప్రస్తుతం ఎన్ని చోట్ల అటామిక్ క్లాక్స్ ఉన్నాయని. ప్రస్తుతానికి ఇండియాలో 2 చోట్ల అటామిక్ క్లాక్స్ అనేవి ఆపరేట్ అవుతూ ఉన్నాయి. అవేంటో కనుక మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక జస్ట్ వెయిట్ అండ్ వాచ్, యూ విల్ గెట్ టు నో దట్. The deployment of atomic clocks across India aims to synchronize all digital devices with Indian Standard Time, ensuring uniformity. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇది స్మార్ట్ వాచ్. సో ఇది ఒక డిజిటల్ మాధ్యమం. కానీ ఇన్ జనరల్గా మనం ఏవైతే అనలాగ్ వాచెస్ యూస్ చేస్తామో అనలాగ్ వాచెస్ మరి డిజిటల్ అంత ప్రిసైజ్గా ఉండవు. సో ఈ డిజిటల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అటామిక్ క్లాక్స్తో యూనిఫార్మైజ్ చేస్తే అప్పుడు ఇండియా మొత్తం కూడా స్టాండర్డైజ్డ్ టైం ఉంటుంది కదా అని. అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మ్యాప్లో మీరు గమనించవచ్చు, మనం ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా ఇది ఫాలో అవుతాం, ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే మిర్జాపూర్ మీదుగా ఫాలో అవుతుందో. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వెస్ట్ బెంగాల్ మీదుగా ఇండియన్ స్టాండర్డ్ టైం 2 జోన్ రావాలి అని చెప్పి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ కన్నా అస్సాం అని చెప్పవచ్చు. సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ వైపు ఈశాన్య రాష్ట్రాలు అటు మాకు ఒక వేరే టైం జోన్ పెట్టండి, మేము అన్నెసరీగా రోజుకి గంటన్నర టైం వేస్ట్ చేసుకుంటున్నాము అని.
సో ఏదేమైనా సరే ఒకవేళ ఈ టైం జోన్ గురించి అవ్వచ్చు, ఎందుకు వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారనే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఎస్వి నారాయణ సార్ ఏదైతే జాగ్రఫీ క్లాస్ చెప్పారో దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో. సో ఆ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ జరుగుతుందని నేను ఇందాక చెప్పాను. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి కూడా సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ప్రతి ఆదివారం టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, ప్రతి బుధవారం ఎవ్రీ వెడ్నెస్డే టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అందుకని వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఈ కోర్సెస్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. Anyways, coming back, these atomic clocks are being installed by the National Physical Laboratory. సో భారతదేశ వ్యాప్తంగా ఈ అటామిక్ క్లాక్స్ని ఎవరు ఇన్స్టాల్ చేయబోతున్నారు అని అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. ఇది సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అలానే ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది అని అంటే ఇక్కడ 2 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. 1 మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, ఇంకొకటి వినియోగదారుడి వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ 2 మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ఎన్పిఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఇది. నౌ లెట్స్ ట్రై టు గెట్ టు నో అబౌట్ అటామిక్ క్లాక్స్. అండ్ అటామిక్ క్లాక్ ఈజ్ బేసికలీ ఏ క్లాక్. మనం ఎలా అయితే క్లాక్ అని ఇంజన్లో గడియారం అని అంటామో ఇది కూడా ఒక విధంగా గడియారమే, కాకపోతే మామూలుగా ఉండే గడియారాల కన్నా చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇలా సెకండ్లలో కొలుస్తాం, కానీ మనకి ఇన్ జనరల్గా మన డే టు డే లైఫ్లో ఈ మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్, పీకో సెకండ్స్ అంతగా పని ఉండదు. కానీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో వాటిల్లో ఈవెన్ పీకో సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అంటే 10⁻³ నానో అంటే 10⁻⁹ పీకో అంటే 10⁻12 అలా వెళ్ళే కొద్దీ చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. అటామిక్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తాయి అనమాట ఆ చిన్న చిన్న టైమింగ్స్ కూడా. అందుకని ప్రిసైజ్గా ఉండడం కోసం అటామిక్ క్లాక్స్ని యూస్ చేస్తారు, విచ్ హ్యాస్ ద ఎక్సెప్షనల్ యాక్యురసీ and functions by utilizing specific resonance frequencies of atoms, typically cesium and rubidium. సో అటామిక్ క్లాక్స్లో ఇన్ జనరల్గా సర్వసాధారణంగా అన్నదాన్ని టిపికల్ అని అంటారు అనమాట. సో దేన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అని అంటే సీజియం అలానే రుబీడియం. ఇంతకీ ఈ అటామిక్ క్లాక్స్ని మొట్టమొదటిసారిగా ఇన్వెంట్ చేసింది ఎవరు అని అంటే లూయి ఎస్ఎన్ 1955లో ఇన్వెంట్ చేశారని ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. సో దిస్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ సీజియం 133 అటామిక్ క్లాక్ అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ లూయిస్ ఎస్ఎన్ అనే ఈయన స్టూడెంట్ ఈయన. సో ఎనీవేస్ దిస్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ సీజియం 133. సో సీజియం అటామిక్ నెంబర్ వచ్చేసి 57. సో దాని యొక్క ఐసోటోప్ ఇది, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ అటామిక్ క్లాక్ ఇది. అండ్ అలానే ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇదేంటిది అని. సో పూణేకి సంబంధించిన 2 సంస్థలు కలిసి ఆప్టికల్ అటామిక్ క్లాక్ని తయారు చేస్తున్నాయి. సో ఇట్స్ అండర్ డెవలప్మెంటల్ ఫేజ్. జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ కోసం ఆ పిక్చర్ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ట్రై టు రిమెంబర్ దిస్. బట్ ఏది ఏమైనా సరే యాక్యురసీకి పెట్టింది పేరు అటామిక్ క్లాక్. The extreme precision levels of the atomic clocks can be interpreted by the fact that they will lose 1 second approximately every 100 million years. 1 million అంటే 10 లక్షలు, 10 million అంటే 1 కోటి, 100 million అంటే 10 కోట్లు. సో ఆ అటామిక్ క్లాక్స్ ఎంత ప్రిసైజ్గా పనిచేస్తాయంటే 10 కోట్ల సంవత్సరాల సమయం గడిస్తే అప్పుడు 1 సెకండ్ వృధా అవుతుంది. ఇంత సమయం వృధా కావడానికి అటామిక్ క్లాక్ పరంగా అయితే 10 కోట్ల సంవత్సరాలు కావాలి. మరి అలా మన ఇంజనరల్గా వాడే వాచెస్ పరిస్థితి ఏంటి? సో ఐ హోప్ నౌ యూఆర్ ఏబుల్ టు గెట్ హౌ మచ్ టైమ్ యూఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ అటామిక్ లెవెల్లో చూసుకుంటే కనుక. సో దాట్స్ హౌ ప్రిసైజ్ దీస్ ఆర్. కరెంట్లీ అటామిక్ క్లాక్స్ ఇన్ ఇండియా ఆర్ ఆపరేషనల్ ఇన్ అహ్మదాబాద్ అండ్ ఫరీదాబాద్. నేను ఇందాక అడిగాను కదా, ప్రస్తుతం మన భారతదేశంలో 2 ప్రాంతాల్లో ఈ అటామిక్ క్లాక్స్ని ఆపరేట్ చేస్తున్నారు. ఆ 2 ప్రాంతాలు ఏంటి అని అడిగాను మిమ్మల్ని. ఒకవేళ మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్, చేస్. తెలియకపోతే కనుక నౌ యూ నో ఇట్. అహ్మదాబాద్, ఫరీదాబాద్ ఈ 2 ప్రాంతాల్లో ప్రస్తుతం మన ఇండియాలో అటామిక్ క్లాక్స్ ఆపరేషన్లో ఉన్నాయి, అంటే పనిచేస్తున్నాయి. అలానే మనం ఇందాక ఇన్ జనరల్గా టిపికల్గా సీజియం రుబిడియం ఆధారిత అటామిక్ క్లాక్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. బట్ ఆఫ్ కోర్స్ ఇన్ జనరల్గా మేజర్గా కూడా మనం చూస్తే కనుక మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆర్ ద సీజియం అటామిక్ బీమ్, ద హైడ్రోజన్ మేసర్ అండ్ ద రుబిడియం గ్యాస్ సెల్. ఈ గ్యాస్ సెల్, మేసర్, అటామిక్ బీమ్ని మీరు కొంచెం పక్కన పెట్టినా ఇన్ జనరల్గా వాడేది సీజియం అలానే రుబిడియం మనం ఇందాక తెలుసుకున్నాం. సో హైడ్రోజన్ కూడా యూజ్ చేస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీజియం అటామిక్ క్లాక్ వచ్చేసి యాక్యురసీ చాలా చాలా ఎక్కువ, అలానే దానికి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ డీసెంట్ ఎనఫ్గా ఉంటుంది. వేరాజ్ హైడ్రోజన్ మేసర్కి స్టెబిలిటీ చాలా చాలా ఎక్కువ, బట్ ఇట్స్ నాట్ దట్ యాక్యురేట్ యాజ్ కంపేర్ టు సీజియం. సో హైడ్రోజన్ ఏదైతే ఉందో దాని యాక్యురసీ తక్కువ, కానీ దాని స్టెబిలిటీ చాలా చాలా ఎక్కువ. సీజియంది లాంగ్ టర్మ్ స్టెబిలిటీ డీసెంట్ ఎనఫ్, అంటే 5కి ఒక 3.5 లాగా, కానీ దాని యొక్క యాక్యురసీ టూ మచ్ అనమాట, లైక్ 5 out of 5 లాగా. నౌ ఇప్పటివరకు మనం ఆల్రెడీ అటామిక్ క్లాక్స్ గురించి చాలా వరకు తెలుసుకున్నాం. సో కింది వాటిలో అణుగడియారాలు అటామిక్ క్లాక్స్కి సంబంధించి సరి అయిన వాక్యాలు ఏవి, సరికాని వాక్యాలు ఏవి, జతలను సరిపోల్చండి, సరి అయిన జతలేవి, సరికాని జతలేవి అని ఏ విధంగా అడగచ్చు కదా. సో ఫస్ట్ అటామిక్ క్లాక్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? లూయి ఎస్ఎన్. ఇందాక మనం చూసాం 1955లో.
ఎక్కువగా ఏ ఆటమ్ని యూస్ చేస్తారు? సీజియం, అలానే రుబిడియం, అప్పుడప్పుడు హైడ్రోజన్ని కూడా యూస్ చేస్తారు. సో అటామిక్ క్లాక్స్ ప్రపంచంలోని బాగా అక్యురేట్గా పనిచేసే గడియారాలు, లేదా అక్యురేట్గా పనిచేయని గడియారాలు అంటారు. అనలాగ్ అయితే పెద్దగా యాక్యురేట్గా ఉండవు, అటామిక్ అయితే బాగా యాక్యురేట్గా ఉంటాయి. సో అలానే అటామిక్ క్లాక్స్ ఏ సిద్ధాంతాల మీద లేదు, ఏ విధంగా పనిచేస్తాయని వాటి మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ అటామిక్ క్లాక్స్. ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అటామిక్ క్లాక్స్ ఆర్ గవర్న్డ్ బై మైక్రోవేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇన్ జనరల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, విజిబుల్, ఎక్స్రే ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అందులో మైక్రోవేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకునే ఏవైతే అటామిక్ క్లాక్స్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి పనిచేస్తాయి. Maintaining this radiation's precise frequency is essential to induce quantum transitions in cesium or rubidium atoms. సో బేసిక్గా ఒక విధంగా చెప్పాలి అని అంటే ఏవైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్న అటామిక్ క్లాక్స్లో అవి మైక్రోవేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రకారం అవి పనిచేస్తూ ఉంటాయి. సో ఆ రేడియేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ప్రిసైజ్గా ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ పరంగానే క్వాంటమ్ ట్రాన్సిషన్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి క్వాంటమ్ ట్రాన్సిషన్ అంటే బేసిక్గా ఎనర్జీ చేంజ్. ఆ ఎనర్జీ చేంజ్కి సంబంధించి సీజియం అవ్వచ్చు, రుబిడియం అవ్వచ్చు, ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ స్లోలీ వెన్ ద రేడియేషన్ ఈస్ మెయింటైన్ అట్ అన్ ఎక్సెప్షనల్లీ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ. అంటే దాని ఫ్రీక్వెన్సీ మార్చకుండా అదే ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే ఏదైతే క్వాంటమ్ ట్రాన్సిషన్స్ జరుగుతాయో, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో దాన్ని మెయింటైన్ చేస్తారో, అది మళ్ళీ అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందో, ఆ వేవ్స్ ఏవైతే జనరేట్ అవుతాయో ఆ క్వాంటమ్ ట్రాన్సిషన్స్ని వాళ్ళు కౌంట్ చేసి ఓకే ఒక సెకండ్కి ఇన్ని క్వాంటమ్ ట్రాన్సిషన్స్ జరుగుతాయి, లేదు ఇన్ని వేవ్స్ జనరేట్ అవుతాయి అని చెప్పి ఆ వేవ్స్ ఆధారంగా వాళ్ళు ఒక సెకండ్ని గుర్తిస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి కొన్ని వేవ్స్ని కన్సిడర్ చేసి ఒక సెకండ్గా గుర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కావాలంటే దాన్ని సెపరేట్ చేస్తే ఇంకా తక్కువ వేవ్స్ తీసుకుంటే దే కెన్ ఈవెన్ కౌంట్ మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్, పీకో సెకండ్స్ యాజ్ వెల్. ఐ హోప్ నౌ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఎన్నో వేవ్స్ వస్తే కానీ ఒక సెకండ్ రాదు ఈ అటామిక్ క్లాక్ పరంగా. సో వాళ్ళు 1/100 to 1/1000 to 1/10,000 అలా డివైడ్ చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా సబ్ అటామిక్ లెవెల్స్ కూడా వెళ్ళిపోతారు కదా. సో దట్ వాళ్ళు ఎక్కువగా టైంని డీటెయిల్గా కౌంట్ చేయగలరు. ఇప్పుడు మీ అందరికీ అటామిక్ క్లాక్ అంటే ఇన్ జనరల్గా ఏంటి, ఏ విధమైన అటామిక్ క్లాక్లు ఉన్నాయి, లేదు ఏ ఆటమ్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలిసిపోయి ఎలా పనిచేస్తుంది కూడా ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది. మైక్రోవేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అవ్వచ్చు, లేదు క్వాంటమ్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ అవ్వచ్చు, ఒక విధంగా మీకు అర్థమైపోయింది. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇప్పటికీ మీ మైండ్లో ఉన్న ఒక డౌట్ ఏంటంటే అసలు ఇండియా ఎందుకు ఆత్మనిర్భర్ అవ్వాలి అనుకుంటుంది అటామిక్ క్లాక్స్ అంశానికి సంబంధించి. ఇక్కడ మీకు జాగ్రత్తగా మనం ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కొంచెం వెనక్కి వెళ్తే కనుక కార్గిల్ వార్ జరిగినప్పుడు మనకి బేసిక్గా అటామిక్ క్లాక్ యొక్క అవసరం వచ్చింది. కానీ యుఎస్ఏ దానికి సంబంధించిన సమాచారం మనకి ఇవ్వలేదు. దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎందుకు యుఎస్ఏ మనకి దానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదు అని అంటే ఇప్పుడు మనందరం కూడా జీపీఎస్ని ఉపయోగిస్తున్నాం కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నీ లొకేషన్ ఆన్ చేయగానే జీపీఎస్ ఆన్ చేస్తాం. సో ఈ జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అమెరికాది. సో అమెరికా వాళ్ళు ఆ జీపీఎస్ సంబంధించిన అటామిక్ క్లాక్ డీటెయిల్స్ మనకి ఇవ్వనందువల్ల మనం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది కార్గిల్ వార్ సమయంలో. సో అది ఒక రీజన్. అండ్ రెండవది ఇటు డిఫెన్స్ పరంగా అవ్వచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ నావిగేషన్ అవ్వచ్చు, లేదు ఇన్ జనరల్గా సైంటిఫిక్ రీసెర్చ్ అవ్వచ్చు, టెక్నాలజికల్ రీసెర్చ్ అవ్వచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎందుకు అటామిక్ క్లాక్స్ మనమే డెవలప్ చేసుకోకూడదు, ఎందుకు మనం ప్రతిసారి వేరే దేశాల మీద ఆధారపడాలన్న ఉద్దేశంతోనే ఆల్ ఓవర్ ద కంట్రీ, ఇండియా వ్యాప్తంగా మొత్తంగా కూడా అటామిక్ క్లాక్స్ ఉండాలని ఈ డిసిజన్ తీసుకుంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే అది. ప్రస్తుతం అవసరం ఏంటి అంటే ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే టు కనెక్ట్ అటామిక్ క్లాక్స్ వయా ఆప్టికల్ కేబుల్స్ టు బోల్స్టర్ సెక్యూరిటీ అగేన్స్ట్ పొటెన్షియల్ డిస్రప్షన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ ఆర్ వార్ టైమ్ కాంప్లిమెంటింగ్ శాటిలైట్ బేస్డ్ టైమ్ డిసెమినేషన్. సో ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టైమ్స్లో అక్కడ అన్నీ కూడా ఈ అటామిక్ క్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు శాటిలైట్స్ ఏదైతే ఈవెన్ మనం ఇన్ జనరల్గా ఇప్పుడు జీపీఎస్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి మనం ఈవెన్ ఐఆర్ఎన్ఎస్ఎస్ని కన్సిడర్ చేస్తున్నాం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దేన్నైతే మనం నావిక్ అని పిలుస్తామో. ఈ వీటిల్లో కూడా రుబిడియం అటామిక్ క్లాక్స్ ఉన్నాయి. ఎవ్రీ శాటిలైట్ హ్యాస్ అరౌండ్ 3 రుబిడియం అటామిక్ క్లాక్స్ అనమాట. సో అందుకని ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆ శాటిలైట్ ఏమో అటామిక్ క్లాక్ ప్రకారం టైంని ఇస్తుంది మనకి, కానీ మనం ఇక్కడ వాటిని యూజ్ చేయలేకపోతే లాభమే ఉంది. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇక్కడ మనకు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో, ఐ మీన్ ల్యాండ్ మీద టెరెస్ట్రియల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇండియా ఇస్ డెవలపింగ్ ఇట్స్ అటామిక్ క్లాక్స్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ఫారిన్ అటామిక్ క్లాక్స్ ఎస్పెషలీ ఫర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ద ఐఆర్ఎన్ఎస్ఎస్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద నావిక్. ఇప్పుడు అదే చెప్పింది మనకి. డెవలపింగ్ ఇండిజినస్ అటామిక్ క్లాక్స్ allows India to have complete control over its navigation systems which is vital for both national security and technological independence as well. సో మనకి మనం సొంతంగా అటామిక్ క్లాక్స్ ఉండి వాటిని మనం ఆపరేట్ చేసుకోగలిగితే, వేరే దేశాల మీద ఆధారపడకుండా ఉంటే, ఒకటి మన జాతీయ భద్రత ఇంకా సురక్షితంగా ఉంటుంది. బికాస్ వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్ పర్సన్. వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని గ్యారంటీ ఏంటి? అండ్ సెకండ్, టెక్నాలజికల్ ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. అంటే మనం ఏవైనా ఒకవేళ డెవలప్ చేయాలి అన్నా సరే మనం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు చెప్తేనే చేయాలి, లేదంటే మనం చేయలేమన్న పరిస్థితి మనకు ఉండదు. అందుకని
ఎలాగ మనం సొఫిస్టికేటెడ్ IRNSS గురించి డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దాన్ని నావిక్ అని పిలుస్తున్నారు. బేసిక్గా ఇందులో 7 శాటిలైట్స్ ఉన్నాయి. అందులో 3 ఏమో జియో స్టేషనరీ, 4 ఏమో జియో సింక్రోనస్. జియో సింక్రోనస్ అంటే ఎర్త్తో పాటే తిరిగే శాటిలైట్లు. జియో స్టేషనరీ అంటే ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కానీ అవి తిరగవు, అవి ఒకటే ప్లేస్లో ఉంటుంది. అంటే ఎర్త్ నుంచి చూసిన వాళ్ళకి అది ఎప్పుడు కూడా ఒకటే ప్లేస్లో ఉంటుందన్న ఫీలింగ్ వస్తుంది. కానీ జియో సింక్రోనస్ ఏమో వాళ్ళు ఎక్కడ చూసినా సరే అది వాళ్ళతో పాటు తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. యాక్చువల్లీ జియో స్టేషనరీ అని అంటే ఎర్త్ పరంగా అది ఒకటే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ది జియో స్టేషనరీ వన్స్. సో అవి భూస్థిర కక్షలో ఉన్నాయి, అంటే అలానే ఉండిపోతాయి. వేరే జియో సింక్రోనస్ ఏమో ఈ ఎల్లో కలర్తో ఆరెంజ్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాయి, అవి ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటాయి అనమాట. సో అలా 7 శాటిలైట్స్ ఉన్నాయి. అలానే ఇది ఏ ఆల్టిట్యూడ్ అంటే భూమి నుంచి మనం ఎంత ఎత్తులో ఉందని గమనిస్తే కనుక అప్రాక్సిమేట్లీ 36,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. అలానే దీనికి అయిన మొత్తం ఖర్చు 1,420 crores. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఎందుకు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్తున్నారు? బికాస్ కేవలం ఇండియా ఒకటే కాదు, ఇండియా సరిహద్దు నుంచి 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి కూడా మనం లొకేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే శ్రీలంకకి, మాల్దీవ్స్కి, భూటాన్కి, బంగ్లాదేశ్కి, మయన్మార్కి, పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, నేపాల్కి వీళ్ళకి కూడా మనం లొకేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో వాళ్ళు స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది అప్రాక్సిమేట్లీ 20 మీటర్స్ యాక్యురసీతో మనకి ఇస్తుంది అనమాట. మామూలుగా GPS 50 మీటర్స్ యాక్యురసీతో వర్క్ చేస్తే ఈ IRNSS 20 మీటర్స్ యాక్యురసీతో పనిచేస్తుంది. సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సో మరొకసారి అందరికీ ఒక రిమైండర్ ఏంటంటే APPSC Group 2 ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ Group 2 మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యాప్ ఫుల్ కోర్స్లోనే సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తుంది. సపరేట్గానే మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు పర్చేస్ చేసినా సరే ఆల్రెడీ జరిగిపోయిన టెస్ట్లను కూడా మీరు హ్యాపీగా అవైల్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే TSPSC Group 1 Group 2 ప్రిలిమ్స్కి సంబంధించి కూడా సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్లు జరుగుతున్నాయి. TSPSC Group 1 ప్రిలిమ్స్ అయితే సండే రోజు ఉంటుంది, Group 2 అయితే ఎవ్రీ వెడ్నెస్డే ఉంటుంది. అలానే ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% డిస్కౌంట్ వస్తుంది. మన ఉగాది పండుగను పురస్కరించుకుంటే అప్పటి నుంచి ప్రతి ఫుల్ కోర్స్ మీద 80% డిస్కౌంట్ ఉంది. అందుకని అందు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే కోర్సును ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఒక అడుగు ముందుకు వేస్తారని మేము ఆశిస్తున్నాం. అలానే మరొక్కసారి అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఆ అల్లా యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలి అని చెప్పి మనందరం కూడా ఎల్లప్పుడూ ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి భేదాలు లేకుండా సామరస్యంగా, సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉంటాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.